వచ్చేసి అది కూడా వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇన్ ద ఫిజియో ట్రీట్మెంట్స్. అది వచ్చేసి మనకి ఎప్పుడైతే బోన్ మాల్ అలైన్మెంట్ ఉంటుందన్నమాట, అంటే స్ట్రైట్గా ఉండాలి. సపోజ్ ఒక వర్టిబ్రా మీద ఇంకొక వర్టిబ్రా ఇలా ఉండాలన్నమాట, స్ట్రైట్గా ఉండాలి మనం నిలబడినప్పుడు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ బోన్స్ జరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్కసారి ఇలా ఉంగిపోయి కూర్చోవడం వల్ల, ఫాల్ట్ పొజిషన్స్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మనకి బోన్స్ అనేవి ఒకటి రైట్కి జరగడం కానీ లేకపోతే లెఫ్ట్కి మూవ్ అవ్వడము, అలాగా చేంజెస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనము కరెక్ట్ చేయడానికి విల్ బీ యూజింగ్ కైరోప్రాక్టిక్ టెక్నిక్స్ అండి. బట్ అదొక్కటి మనకి ట్రీట్మెంట్ కాదు, దాంతో పాటు మనం రీహాబ్, అడ్వాన్స్ ఆర్థో రీహాబ్ చేసుకోవాలి. ప్లస్ ఫేషియా టైట్నెస్ ఉంటే ఫేషియా రిలీజింగ్ చేసుకుంటాము. సో అన్నీ కలిపితేనే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనేది కేవలం మనము ఒక బోన్ మాల్ అలైన్మెంట్ని ట్రీట్ చేయడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్వప్న గారు, బేసిక్గా నేను క్లినిక్ లోపలికి రాగానే ఆల్మోస్ట్ మీ రిసెప్షన్లో కావచ్చు, అక్కడ క్లయింట్స్ మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ విజిట్ చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారని విన్నాం. అసలు అంటే నార్మల్గానే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పేషెంట్ కూడా ఎక్కువసేపు కొన్ని గంటల చోట ఒక్కటే అలా కూర్చోవడం వల్లే నర్వ్ సిస్టమ్ అనేది ఇబ్బంది అయింది. మెయిన్గా మీరు క్లయింట్స్లో గుర్తిస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అసలు? యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది ఏంటంటే ఐటీ పీపుల్ వాళ్ళు చెప్పే మేజర్ కంప్లైంట్స్ ఏంటంటే నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అండి. ఎందుకంటే దే హ్యావ్ టు సిట్ ఫర్ ప్రొలాంగ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్స్, రైట్? వాళ్ళు ఒకే పొజిషన్లో అలా కూర్చోవడం వల్ల వాళ్ళు చాలా లోడ్ పెడుతున్నారు స్పైన్ మీద. మనకి ఎప్పుడు చూడు స్పైన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచాలి, అలాంటిది వాళ్ళు ఫార్వర్డ్ పోస్చర్లోనే ఎక్కువసేపు పెట్టడం వల్ల మనకి స్పైన్ కూడా అదే పొజిషన్లో అకామిడేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఎక్కువసేపు ఇలా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫ్రంట్ మజిల్స్ టైట్ అయిపోవడం, లేకపోతే బ్యాక్ మజిల్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోవడం అలా అలాంటప్పుడు అలా జరిగిపోవడం వల్ల మనకి మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. మజిల్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల తర్వాత అది స్లోగా మనకి బోన్ వరకు వెళ్తుంది, బోన్ లెవెల్ వరకు వెళ్ళిపోయి అక్కడ బోన్ మాల్ అలైన్మెంట్ అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత అక్కడ ఫేసెడ్ జాయింట్స్, కెనాలు అవన్నీ స్పేస్ లేకపోవడం వల్ల నర్వ్స్ కంప్రెస్ అవ్వడం జరిగిపోతుంది. సో ఇవన్నీ క్రానిక్ అండి, అంటే 1 డేలోనూ 2 డేస్లోనూ జరిగేవి కావి చేంజెస్ అని. ఇవన్నీ చేంజెస్ జరగడానికి మనకి సర్టెన్ పీరియడ్ అనేది పడుతుంది. 2 years పట్టొచ్చు పెయిన్ కనిపించడానికి, లేకపోతే 5 years. కొంతమంది పేషెంట్స్ వస్తారు 10 years నుంచి బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల. ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోవడం అంటే ఇట్స్ సెడెంటరీ లైఫ్ కిందకే వస్తుంది. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ బాడీకి టైం ఇవ్వట్లేదు. ఎస్ అలా ఉంది లైఫ్ స్టైల్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అదే వర్క్ లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం ప్రెషర్స్ ఉన్నాయి, స్ట్రెస్ వస్తుంది, వాళ్ళు ఫుడ్ ఏ టైంకి ఎలా తింటారో కూడా తెలియదు. అవి కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్. ఇక్కడ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, దాంతో పాటు స్ట్రెస్. ఇక్కడ మన దగ్గర ఏంటంటే మన స్పైన్ ప్రో క్లినిక్ లో మన దగ్గర స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, హోలిస్టిక్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు బోన్ మాల్ అలైన్మెంట్ కి కైరోప్రాక్టిక్, లేకపోతే మజిల్ కి ఆర్థో రీహాబ్ ఎక్సర్సైజెస్, అలా అన్ని ఎలా ఇస్తున్నాము, స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా వీ హ్యావ్ ఆస్టియోపతి అని చెప్పేసి అదొకటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి వచ్చేసి మనం హెడేక్స్కి, మైగ్రెయిన్స్కి ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. ఇవన్నిటితో కూడా మనం తగ్గించగలం. అయితే సైనస్ కూడా ఉందా? ఎందుకంటే మైగ్రెయిన్, హెడేక్ తగ్గిస్తే కంపల్సరీ ఈ మధ్య కాలంలో సైనస్ కూడా నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరిలో ఒక 90 people కి సైనస్ కూడా వస్తూ ఉంది. ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆస్టియోపతి టెక్నిక్స్ యూస్ చేసి వి విల్ బి ట్రీటింగ్. ఓకే, సో నేను అదే చెప్తున్నా, అన్ని ట్రీట్మెంట్స్ జరగాలన్నమాట. ఇప్పుడు మేము అదేంటి ఓన్లీ ఎక్సర్సైజెస్ ఇస్తాము, ఓన్లీ మాన్యువల్ థెరపీతో తగ్గిస్తామంటే తగ్గదు. కొంతమందికి ఇవన్నీ చేసినా కూడా మనకి రిజల్ట్ ఉండదు. ఒక్కొక్కసారి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే స్ట్రెస్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో అలా కూడా చూశాను నేను. ఓకే, నేను ఈవెన్ వాళ్ళకి నెక్ పెయిన్ అంటే నెక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వను, బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వను. ఫస్ట్ అడుగుతాను వాళ్ళని, స్లీప్ ప్రాపర్గా నిద్రపోతున్నారా? లేదు మేడం, స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే డైరెక్ట్లీ ఐ విల్ బి గివింగ్ దెమ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి మనకి పెయిన్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే మెయిన్గా ఫిజియోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మెయిన్గా కనపడుతుంది స్ట్రెస్ వల్ల కూడా ఫిజియోలో చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. కొంచెం మనం మన రెగ్యులర్ లైఫ్లో కొంత స్ట్రెస్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే కొన్ని సమస్యలు అయితే రాకుండా ఉంటాయి.
అంతే కదా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రెగ్యులర్గా క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఫిజియోకి సంబంధించి అసలు సమస్యలు రాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చేయాల్సింది ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా కంపల్సరీ అనుకోండి. ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్గా యోగా బీయింగ్ యాక్టివ్. అవును, జిమ్ కంటే యోగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మీరేం చెప్తారు అసలు? యాక్చువల్లీ స్ట్రెంగ్ కోసం అయితే మనం జిమ్కి వెళ్ళొచ్చండి. ఓకే, దట్ ఈస్ నాట్ బ్యాడ్. కాకపోతే మన బాడీ ఏ టైప్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు కొంతమంది బాడీ చూసారా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వాళ్ళకి యోగా ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ మాకు యోగా ట్రైనర్స్ కూడా వస్తారు, ఎవరైతే వేరే వాళ్ళకి యోగా నేర్పిస్తూ ఉంటారో ఆ యోగా ట్రైనర్స్ కూడా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్తో వస్తూ ఉంటారు. యోగా చేసినంత మాత్రాన మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వదు. అది మెడికల్గా మనము వీ హ్యావ్ టు డయాగ్నోజ్ ద ప్రాబ్లం ఎక్కడ ఉంది. ఆల్రెడీ అండర్లైన్ ప్రాబ్లం పెట్టుకొని మనం యోగాకి డైరెక్ట్గా వెళ్తాము అంటే అది క్యూర్ అవ్వదు. ఓకే, ఆల్రెడీ ప్రాబ్లమ్ని మనం అండర్లైన్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకొని లైక్ యోగానా లేకపోతే జిమ్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైతే వీక్నెస్ ఉందో దెన్ ఐ విల్ బి సజెస్టింగ్ జిమ్. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉందో వాళ్ళకి జిమ్ అవుతుంది. ఆల్రెడీ టైట్నెస్ ఎక్కువ ఉంది, కొంతమంది బాడీ చాలా టైట్గా ఉంటుంది, వాళ్ళకి ఆల్రెడీ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ బాడీకి, వాళ్ళకి నేను ఐ విల్ బి సజెస్టింగ్ స్విమ్మింగ్ లేకపోతే యోగా. అలాగా డిఫరెంట్ బాడీ టైప్స్ అండి. మనం వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ బాడీ టైప్స్.